బిలే అదుపులేని శక్తితో ఒక సుడిగాలిలా మారి తన ఇంటిని పూర్తి గందరగోళంతో కూడిన ఆట స్థలంగా మార్చేశాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న అందరి నుండి తప్పించుకుంటూ అతని చిన్న పాదాలు నేలపై చప్పుడు చేస్తూ పరిగెత్తాయి. వేట మొదలైంది. బిలే చేపలా జారిపోతున్నాడు. తన అల్లరి కొడుకును పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఇల్లంతా గందరగోళంగా మారడం చూసి తల్లి భువనేశ్వరీదేవి అలసిపోయింది. చివరకు ఊపిరి పీల్చుకుంటూ విసిగిపోయిన ఆమె నవ్వుతున్న ఆ బాలుడిని పట్టుకోగలిగింది. బలవంతంగా అతని ఉగ్రమైన స్వభావాన్ని అదుపు చేయలేమని ఆమెకు తెలుసు. ఆమె అతని తలపై చల్లని నీటిని పోస్తూ శివుని పవిత్ర నామాలను జపించింది. ఆ మార్పు తక్షణమే జరిగింది. ఆ అల్లరి శక్తి మాయమై లోతైన ధ్యానస్థితికి సంబంధించిన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అల్లరి చేసే బిలే కూడా ఇప్పుడు విగ్రహంలా నిశ్చలంగా ఉన్నాడు. కాని కొన్ని రోజులు నీరు సరిపోని సందర్భాలు ఉండేవి. అతని అల్లరి అన్ని హద్దులు దాటినప్పుడు భువనేశ్వరి తన రెండవ శక్తివంతమైన పద్ధతిని ఆశ్రయించేది. ఆమె అతని వైపు కఠినమైన కోపంతో చూస్తూ శివుని గురించి చెప్పేది. నువ్విలాగే కొనసాగిస్తే ఆయన నిన్ను కైలాస పర్వతం లోపలికి రానివ్వడు. చిన్న బిలేకి తన ప్రియతమ శివుడిని దూరం చేసుకోవడం కంటే భయంకరమైన ముప్పు మరొకటి లేదు. ఆ మాట వినగానే అతని ముఖంలోని అల్లరి వెంటనే కరిగిపోయింది. శివుడు పైనుండి తనను చూస్తున్నాడనే భయంతో అతను కూర్చుని చేతులు జోడించాడు. అతను ఒక సాధువులా నిశ్శబ్దంగా మారిపోయాడు. ఈ ప్రేమపూర్వకమైన తెలివైన పద్ధతుల ద్వారా భువనేశ్వరి అతనిలోని అగ్నిలాంటి శక్తిని సరైన మార్గంలో నడిపించింది. మెల్లమెల్లగా ఒకరోజు ప్రపంచాన్ని మార్చబోయే స్వామి వివేకానందగా ఆ బాలుడిని ఆమె తీర్చిదిద్దింది.